హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్స్ గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడు, రీనోటిఫికేషన్ ఉంటుందా లేదా, మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్, కొంతమంది ఏజ్ ఎక్కువై మ్యారేజెస్ ప్రెజర్ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు, ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా ఆపాలి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. సో ఫస్ట్ రిజల్ట్స్ చూసుకుంటే నేను ఆల్రెడీ ట్రెండ్ చెక్ చేశాను. 2019 నోటిఫికేషన్, 2016 నోటిఫికేషన్ చెక్ చేస్తే 2016 నోటిఫికేషన్ జూలై 15, 16 మెయిన్స్ జరిపారు 2017లో, 2016 నోటిఫికేషన్. సో అవి రిజల్ట్స్ నవంబర్ 17 వచ్చాయి. సో 4 months పట్టింది డ్యూరేషన్. సో నెక్స్ట్ 1 month తర్వాత నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ 1 by 1 వాళ్ళు జాబ్ థిన్ స్పాన్లో జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ 2019 నోటిఫికేషన్ తీసుకుంటే 2016 నోటిఫికేషన్ 49,000 ఓఎంఆర్ ఆన్లైన్ ఎగ్జామ్ అది జరిగింది. 2019 నోటిఫికేషన్ చూసుకుంటే 2019 నోటిఫికేషన్ 6,000 మెంబర్స్ అబోవ్ మెయిన్స్ రాశారు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి 3 పేపర్స్. ఎప్పుడు జరిగింది? 29 ఆగస్ట్ 30 ఈ జరిగింది మెయిన్స్. సో అవి రిజల్ట్స్ ఎప్పుడు 5 months పట్టింది రిజల్ట్స్ రావడానికి. 2020 February 5th రిజల్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎందుకు 5 months పట్టిందంటే అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ గవర్నమెంట్లో ప్రియారిటైజ్డ్ అప్పుడు సచివాలయ వ్యవస్థ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ సచివాలయ వ్యవస్థలో కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. సో 1,30,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. 1,30,000 మందికు కొన్ని లక్షల మంది 10 లక్షలు చిల్లర అనుకుంటా, ఈసారి నాకు తెలియదు, సారీ టు కరెక్షన్. ఆ ఎగ్జామ్స్ ఓఎంఆర్ బేస్ జరిగితే వాళ్ళందరికీ ప్రాసెస్ విత్ ఇన్ 20 days, 35 daysలో ఎగ్జామ్ జరిగింది. 20 daysలో రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారు. నెక్స్ట్ October 22 కల్లా వాళ్ళు అపాయింట్మెంట్ అడ్రస్ ఇచ్చేసారు సచివాలయ వ్యవస్థ. సో వాళ్ళకి అది ప్రియారిటీ పెట్టుకున్నారు. సో గవర్నమెంట్ ప్రియారిటీ ఏముంటాయో వాళ్ళు కొన్ని ఉంటాయి, అవి వాటిని బట్టి పుషప్ చేస్తారు. అదే డిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, వేరే పోలీస్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ జాబ్స్ పరంగా తీసుకుంటే స్కీమ్స్ అయినా జాబ్స్ అయినా. సో గవర్నమెంట్ ప్రియారిటైజేషన్ బట్టి ఇవి పుషప్ అయిపోతాయి ముందుకెళ్ళి. నెక్స్ట్ ఫిబ్రవరిలో రిక్రూట్మెంట్ గ్రూప్ 2 రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు 5 months తర్వాత. విత్ ఇన్ 1 month March 5 డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచేశారు. ఇది ఆ ట్రెండ్ చూస్తే ఇప్పుడు మన డిస్కషన్ చేయబోయే 2023 డిసెంబర్లో 2024 ఫిబ్రవరి 25 మనకు జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీ మెయిన్స్కు తీసుకుంటే ఆల్మోస్ట్ 1 year February 23, 2025 ఇక్కడే 1 year అయిపోయింది మనకి. నెక్స్ట్ విత్ ఇన్ 2 monthsలో రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 1 month అయిపోయింది. నెక్స్ట్ రేపు ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ ఎండింగ్ కల్లా రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. అది ఎగ్జాక్ట్లీ డేట్ అయితే నేను చెప్పలేను ర్యాండమ్గా, బట్ రిజల్ట్స్ అయితే చాలా స్పీడ్గా వచ్చేస్తాయి కంపేర్ టు లాస్ట్ నోటిఫికేషన్స్లో. ఏపీపీ చాలా ప్రోయాక్టివ్ ఉందండి. చాలా మీరు చెక్ చేసుకోండి, ప్రీవియస్ చాలా స్లోగా ఉండే ప్రాసెస్. ఇప్పుడు ఎవ్రీడే మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసిందంటే చెక్ చేసుకోండి, ప్రతిరోజు ఏదో ఒకటి అప్డేట్ వస్తూనే ఉంది. ఏపీపీఎస్సి ఒక ప్రాసెస్ చాలా షెడ్యూల్, చాలా ప్లాన్గా వెళ్ళిపోతుందండి. మనం ఒక గ్రూప్ 2 మీద స్టక్ అయ్యి గ్రూప్ 2 గురించి ఇది ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ అని అది కాకుండా ఏపీపీఎస్సి అయితే చాలా వచ్చే రిజల్ట్స్ కూడా చాలా పకడ్బందీగా, చాలా క్లియర్గా, ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా సిన్సియర్ అంటే సీరియస్ ఆస్పిరెంట్, బాగా మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఏ లిటిగేషన్స్ ఆ రిజల్ట్స్ అనౌన్స్మెంట్లో కొంచెం ఏదో చిన్న ఎర్రర్స్ ఏదైనా కూడా మళ్ళీ వాటిని పెట్టుకొని మళ్ళీ కోర్టులని మళ్ళీ దాన్ని ఇది చేస్తారు. సో ఉన్నవాళ్ళు ఉంటారు. సో అలాంటి ఏమిటి తావు లేకుండా ఏపీపీఎస్సి అని చాలా ప్రోయాక్టివ్గా చాలా క్లారిటీ వెళ్ళిపోతుంది ఏపీపీఎస్సి. రిజల్ట్స్ అయితే వస్తాయి. సో కట్ ఆఫ్ నియర్లో ఉన్న వాళ్ళు, అసలు 150 బిలో ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళకి క్లారిటీ చెప్పలేరు, ఎందుకంటే రిజల్ట్స్ పేపర్ మోడరేట్గా వచ్చింది కాబట్టి. సో రిజర్వేషన్ అంటే ఓకే, రిజర్వేషన్ లేని వాళ్ళు 150 బిలో ఉన్న వాళ్ళు కొంచెం వేరే ప్లాన్ బి రెడీ చేసుకోవడం మై సలహా, బెస్ట్ వేది. ఇంకా లాంగ్ టర్మ్ మేము ప్రిపేర్ అవుతాము అనుకున్న వాళ్ళు మేము ఇంటికి వెళ్ళి ఇక్కడ అశోక్ ఇవన్నీ వేకెట్ చేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఒక ఫ్రెండ్స్ కొలీగ్స్ బాగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న ఫ్రెండ్స్లో
ఒక 3 to 4 మెంబర్స్ రూమ్ తీసుకొచ్చుకొని అక్కడే అప్ టు ఎగ్జామ్ నోటిఫికేషన్ వరకు లాంగ్ టైమ్ ప్రిపరేషన్ అయ్యి నెక్స్ట్ ప్రిపేర్ అయితే మీకు ఎగ్జిక్యూటివ్ కూడా నెక్స్ట్ టైం వస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎడ్జ్లో మిస్ అయింది కాబట్టి. సో మీరు ఆ వేలో వెళ్ళిపోవచ్చు గవర్నమెంట్ జాబ్ అనుకున్నాం, లేదా ఏదో ఒక జాబ్ నేను నోటిఫికేషన్ చూద్దాము నేను బెటర్ చదివాను ఏదో ఎడ్జ్లో మిస్ అయింది అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ బి వేరే స్కిల్ అప్డేట్ చేసుకోవటం, నెక్స్ట్ వెళ్ళిపోవటం ప్రైవేట్ జాబ్. చాలా ఉన్నాయండి ప్రైవేట్ జాబ్స్. మీరు ఇంకా ఆ ట్రాప్లో అశోక్ నగర్లో అక్కడే స్టక్ అయిపోతే ఇంకేం చెప్పలేను, కానీ చాలా ఉన్నాయి ప్రైవేట్ జాబ్స్. నేను ప్రైవేట్ జాబ్ చేయాలా అది ఇది అని అని నేనేం చెప్పలేను. బట్ కొంతమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, స్ట్రగుల్ అవుతుంటారు. ఈ అన్సీజన్ టైంలో వీళ్ళు అక్కడ స్టక్ అయిపోయి టైం వేస్ట్ చేసుకునే బదులు మీ ఎనర్జీ, మీ యొక్క వాల్యుబుల్ టైం మూవ్ ఆన్ అయిపోవటమే. ఇది నా సలహా. ఎవరి విష్ ఫాలో కాకపోవచ్చు. ఎవరు ఫ్యామిలీ సిచ్యువేషన్ అనుగుణంగా వాళ్ళు మూవ్ వచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ అశోక్ నగర్లో హాస్టల్స్ అయితే ఉండొద్దు మై సలహా. చాలామంది హెల్త్ ఇష్యూ ఫ్యాచ్ చేస్తున్నారు. నేను కూడా అశోక్ నగర్లో ఉన్నాను. అశోక్ నగర్లో ఫుడ్ అప్పట్లో ఇంకా పర్లేదు, కానీ ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయి హాస్టల్స్లో. కమర్షియల్ అయిపోయినాయి ఫుల్ హాస్టల్స్, బుక్ షాప్స్, స్టడీ హాల్స్ చాలా కమర్షియల్ అయిపోయినాయి. చాలా బిజినెస్ రన్ అవుతుందండి అక్కడ. నాకు తెలిసినంత వరకు ఎవరో విన్నాను 10,000 ఇయర్లీ 10,000 crores అశోక్ నగర్లో ఈ కాంపిటేటివ్ స్టూడెంట్స్ వల్ల బిజినెస్ రన్ అవుతుందని విన్నాను. ఇంకా అది అన్అఫిషియల్గా మనకు తెలియదు, కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వేరే వేరే బట్ చాలా కమర్షియల్ అయిపోయింది అశోక్ నగర్లో. మీ ఒక కామన్ మ్యాన్ భరించలేడు. వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో సంవత్సరాల తరబడి ఉండాలంటే. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే క్లారిటీ ఉండదు. నోటిఫికేషన్ వస్తాయండి నెక్స్ట్ విత్ ఇన్ 6 monthsలో జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. వచ్చే ముందు మీకు హడావిడి అయితే ఉంటుంది. సోషల్ మీడియా వచ్చింది కదా, డిజిటల్ ఇండియా, నో ప్రాబ్లం. రిజల్ట్స్ అయితే వస్తాయి, నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. నేను ఎందుకు ఇంతగా కరెక్ట్ చెప్తా, రిజల్ట్స్ ఎందుకు వెళ్ళి వస్తాయని చెప్తున్నానంటే గవర్నమెంట్ ఏపీపీహెచ్ చైర్మన్ అనురాధ మేడం గారు లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో రిక్రూట్మెంట్ అయ్యారు ఏపీపీహెచ్ చైర్మన్గా. ఆర్టికల్ 316 మనకు తెలిసిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, చైర్పర్సన్స్ ఏజ్ మ్యాక్సిమం 62 years అని ఉంది. సో ఈ జిఐడి వాళ్ళు ఆన్లైన్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. జనరల్ జిఐడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పెట్టారు, డాక్యుమెంట్ చూశాను. సో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మేడం గారు నెక్స్ట్ ఇయర్కి 62 years అవుతాయి కాబట్టి నెక్స్ట్ అక్టోబర్ వాళ్ళు రిటైర్మెంట్ ఉన్నారు కాబట్టి మేడం గారు ఎగ్జిట్ అయ్యేలోపు ఈ ప్రాసెస్ అన్ని గ్రూప్ 2 సక్సెస్ఫుల్గా గ్రూప్ 2 కానీ రిమైనింగ్ నోటిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతారు, సక్సెస్ఫుల్గా చేసిపోతారు, ఎక్కడికి ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి. నెక్స్ట్ చైర్మన్ గారు కూడా అక్టోబర్ నవంబర్లో వచ్చేస్తారు కాబట్టి మేడం గారు ఎగ్జిట్ అయిన తర్వాత సో నోటిఫికేషన్స్ ఉంటాయి, ప్రాసెస్ 1 by 1 నడుస్తుంది. సో దీంట్లో అయితే నో డౌట్స్. అందుకే మేడం గారు చాలా ఎర్లీగా రిజల్ట్స్ ఇస్తారు, మళ్ళీ సిబిటీ కనెక్ట్ చేస్తారు. జాబ్స్ కూడా జూన్లో కల్లా అపాయింట్మెంట్స్ కూడా అయిపోతాయి, నో ప్రాబ్లం. ఈ నోటిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు. మీరు ఎక్కువ ఆలోచించండి. రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీరు కూడా చూస్తూ ఉంటుంటారు ప్రతిరోజు. రాష్ట్రకి ఆర్థిక వనరులు లేవు. ఈ 900 వేకెన్సీస్కే జీతాలు ఎలా ఇవ్వాలో, నెక్స్ట్ డిఎస్సి అంటున్న 16 వాళ్ళకి జీతాలు ఏంటి పరిస్థితి మీకు తెలిసిందే కదా. రాష్ట్ర పరిస్థితి ఏముంది, 1,30,000 సచివాలయం ఎంప్లాయీస్కు పెన్షన్స్ కూడా పెంచారు. సో ఎంత బడేన్ అవుతుంది. మళ్ళీ 500 యాడ్ 1,500 అంట, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు. మళ్ళీ నోటిఫికేషన్ అర్థమైపోతుందంట, మళ్ళీ ఆ 500 యాడ్ చేస్తారంట. సో రకరకాలుగా చెప్తున్నారు. అవి జ్యుడిషియల్లో ఉన్న విషయం నోటిఫికేషన్ అది నేను దాని గురించి డిస్కస్ చేసి బట్ నాకున్న అవగాహనతో చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి జ్యుడిషియల్లో చాలా ఏదైనా చేసే ముందు జ్యుడిషియల్లో చాలా నాలెడ్జ్ ఉంది. సో జ్యుడిషియల్లో ఒక ఏదో ర్యాండమ్ డిసిజన్ అలా ఉండదు. జ్యుడిషియల్లో చాలా క్లారిటీతో ఉంది సార్. సో జ్యుడిషియల్లో ఫెయిల్యూర్స్ అంటూ లేదు. సీఎం మన సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం. సో దీనిపై నో ప్రాబ్లం. జ్యుడిషియల్లో ఏదో జరిగిపోయింది, మళ్ళీ రీవ్యూ నోటిఫికేషన్, మళ్ళీ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించడం, మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడం, మళ్ళీ వాటిని వాయిదా వేయడం, మళ్ళీ ఇవన్నీ అవ్వవు. అదైతే ఓకే, ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. నెక్స్ట్ కొంతమంది ఏజ్ ప్రాబ్లంలో స్ట్రగుల్ అవుతున్నారు. నెక్స్ట్ మ్యారేజ్ 30 years క్రాస్ అయిపోతున్నాయి, ఇంకా మాకు మ్యారేజ్ చేసుకోవాలా అంటే చేసుకోవాలంటే ముందు ఏదో ఒక జాబ్ చేయాలి. జాబ్ చేయాలంటే ప్రైవేట్ అయినా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కొంతమంది ఇదే జాబ్ ఇదే గవర్నమెంట్ అనుకుంటే 30 అయిపోయిన తర్వాత ఆ ఏజ్ అనేది ఒక మీకు లోపంలాగా మారవచ్చు. 30-35 అయితే పిల్లల్ని నాకు తెలిసినంత వరకు
కొంచెం అది ఒక మీకు నెగిటివ్ పాయింట్ లాగా అవుతుంది. అమ్మాయిల్స్ కూడా అంతే. వాళ్ళకి 22 నుంచి స్టార్ట్ అయిపోద్ది మ్యారేజ్ ప్రపోజల్స్. వాళ్ళకి ఒక 1 ఆర్ 2 టైమ్స్ ఇస్తుంది. బాయ్స్ అయినా ఒక నోటిఫికేషన్ ట్రై చేసుకోవచ్చు. కానీ 35 ఉన్నోళ్ళు చాలా మ్యారేజ్ ప్రెజర్స్ వల్ల ఫేస్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి, ప్లాన్ బి చేసుకోవాలా లేదా, నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ వాట్, బిజినెస్సా, నెక్స్ట్ రకరకాలైన చేయొచ్చు. ఏదైతే మన మనీ కదా. నువ్వు సర్వ్ అవ్వాలి, టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇక్కడ స్టక్ అయ్యి ఊబిలో అశోక్ నగర్లో స్టక్ అయిపోయి సంవత్సరాల తరబడి నీ హెల్త్ ఖరాబ్ చేసుకొని, ఏజ్ వేస్ట్ చేసుకొని, నోటిఫికేషన్ ఎప్పుడో వస్తాయో, ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్, ఒక చిన్న నోటిఫికేషన్ గ్రూప్స్ అనేవి వేలలో పడేవాళ్ళండి. చాలా తక్కువ పడతాయి, లిమిటెడ్ ఉంటాయి. వాటి కోసం ఎప్పటి నుంచో ఉన్నారు. మూల విరాట్ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. చాలా తక్కువ మంది 1, 2, 3 ఇయర్స్ 5 ఇయర్స్లో చాలా తక్కువ మంది 2, 3 మ్యాక్సిమం 2, 3 ఇయర్స్లో కొట్టేవాళ్ళు. చాలా ఏజ్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ప్లస్ వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో బై లక్ కొంతమంది చాలా తక్కువ ఏజ్లో వచ్చిన వాళ్ళు లక్ ఫ్యాక్టర్ మీద ఉంటారు. కొంతమంది హార్డ్ వర్క్ స్కిల్ ఉంటారు. కొంతమంది వాళ్ళు తక్కువ టైంలో కొట్టుకొని వెళ్ళిపోతారు జాబ్. గ్రూప్ 2 చాలా ఏజ్ వాళ్ళు కూడా రాస్తారు. మేము ఒకసారి మీరు తెలిసే ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్లో ఎంతెంత ఏజ్ వాళ్ళు వస్తారు. సో నేను కాదని, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు లేట్గా స్టార్ట్ చేయొచ్చు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళు 1, 2 ఫెయిల్యూర్స్. నేను వాళ్ళను డిస్కరేజ్ చేయటం లేదు. బట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మూవ్ ఆన్ అవ్వాలా లేదా, మీ ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేయ, జాబ్స్ కూడా తీసుకోరండి, ముందే చెప్తున్నా. మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. 1 to 10 years ఈ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఇక్కడే స్టక్ అయిపోతే తర్వాత ఏముండదండి మీరు చేయాలనుకున్నా. తర్వాత చేయాలన్నా కూడా మనకు ఒక బాడీ అంతా లేజినెస్ అయిపోద్ది. సో ఇంకా నేను ఎక్కువ ఇలాంటి విషయాలు తీసుకుని, కొంతమంది రిలేషన్షిప్, ఇంకా నెక్స్ట్ చూసుకుని కొంతమంది రిలేషన్షిప్ కూడా ప్రిపరేషన్ అవుతూ మ్యారేజ్ చేసుకోవాలి, కొంచెం సిన్సియర్గా లవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, మీ రిజల్ట్స్ మీద కూడా డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి నేను సజెషన్ చేస్తే ఇవన్నీ అవాయిడ్ చేయండి, మీ సక్సెస్ అంటే ఏది చేసి నడుస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు నెక్స్ట్ ఏం చేయాలి, మూవ్ ఆన్ కావాలా ఏంటి, వాట్ ఈస్ వాట్, మీరు ఏం చేసుకోవాలి, ప్లాన్ బి రెడీ చేసుకోవడం మొత్తం పని. అశోక్ నగర్ అయితే ఉండొద్దు. అశోక్ నగర్లో కమర్షియల్ ఏరియా అండి. ప్లీజ్ మీరు వెళ్ళండి. మీ హెల్త్ ఖరాబ్ చేసుకుని, హెల్త్ బాగుంటే మళ్ళీ ఏదైనా చేయొచ్చు. మీ ప్రిపరేషన్ కూడా ఒక 8 hours 10 hours కూర్చొని చదవాలన్నా కూడా మీ హెల్త్ సపోర్ట్ చేయాలి. డైజెషన్ సిస్టమ్ ఆల్రెడీ పాడైపోయి చాలా దారుణంగా ఉంది అశోక్ నగర్లో. కమర్షియల్ అండి. ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నారు. సో అశోక్ నగర్లో నేను ఇన్ఫర్మేషన్ ఉంది నాకు తెలిసిన వాళ్ళు. బట్ కాకపోతే అశోక్ నగర్లో 10,000 పైన 10,000 crores బిజినెస్ రన్ అవుతుంది నిరుద్యోగుల వల్ల. ఆలోచించండి ఎంత కమర్షియల్ అవుతుంది. హాస్టల్స్, స్టడీ హాల్స్, బుక్ షాప్స్, టీ షాప్స్, ఎవ్రీథింగ్ అక్కడ మొత్తం కమర్షియల్. అసలు కామన్ మ్యాన్ పిల్లలు అక్కడ సంవత్సరాల తరబడి ఉండి చదవలేరు. సో మీ హెల్త్, మీ మనీ, మీ యొక్క టైం, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ దాని దగ్గర ప్లాన్ చేసుకొని మూవ్ ఆన్ అవుతారని అనుకుంటున్నా. ఐ హోప్ ఐ కవర్ దిస్ టాపిక్స్. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.